వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగుల మూల వేతనంలో 50% పెన్షన్, ఉద్యోగుల ఆర్థిక సామాజిక భద్రత కోసం ఫ్యామిలీ పెన్షన్ కూడా రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిందే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ భద్రత. కేంద్రం ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే పెన్షన్గా సగం వేతం, 10 ఏళ్ల సర్వీస్ ఉంటే కనీసం 10,000 రూపాయల పెన్షన్. రిటైర్మెంట్ సమయంలో వేతనంలో 10వ వంతు ఏక మొత్తంగా చెల్లింపు. పెన్షన్ మరణానంతరము కుటుంబీకులకు 60%. ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత 23 లక్షల మందికి లబ్ధి. ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ తాజాగా ఒక కొత్త పెన్షన్ విధానాన్ని యూపీఎస్ను తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లు నెరవేరుస్తూ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏక మొత్తం ప్రయోజనంగా కూడా అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్కు ఆమోద ముద్ర వేసింది. ఇక దీంతో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం ఎన్పీఎస్లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీస్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పీఎస్ అమలు చేయటం తెలిసిందే. గతేడాది మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్పీఎస్ పై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత రావడం తెలిసిందే. డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కోసం వాళ్ళు పట్టుపడుతున్నారు. ముఖ్యంగా పలు రాష్ట్రాలు అనగా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉండేటువంటి రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్ళాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీని వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయాల్సినటువంటి మార్పు చేర్పులపై సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. యూపీఎస్తో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వోద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే యూపీఎస్కు సంబంధించిన విశేషాలను చూసినట్లయితే మొదటగా అష్యూర్డ్ పెన్షన్. ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సర్వీస్ కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. సెకండ్గా చూసినట్లయితే అష్యూర్డ్ మినిమం పెన్షన్. కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు 10,000 రూపాయల చొప్పున కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలు ఉండే వారికి, దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఇక మూడవది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. పెన్షన్ మరణిస్తే ఆ కుటుంబానికి అతని పెన్షన్లో 60% అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. ప్రతి 6 నెలల సర్వీసుకు నెలవారీ వేతనం, జీతము ప్లస్ డిఏలో 10వ వంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏక మొత్తంగా అందజేస్తారు. ఇక గ్రాట్యుటీ బెనిఫిట్లకు ఇది అదనం. సర్వీస్లో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షన్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక డిఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైర్ అయిన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీ రేట్లతో చెల్లిస్తారు. ఉద్యోగులు యూపీఎస్, ఎన్పీఎస్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారం ఏమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10%గానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14% నుంచి 18.5%కి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై
6,250 కోట్ల దాకా భారం పడనుంది అని సోమనాథన్ వెల్లడించారు. అదేవిధంగా బకాయిల రూపేణా మరో 800 కోట్ల రూపాయల భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా అయితే తెలియజేసింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు.